హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో టేస్టీగా సింపుల్ గా అయితే మిరియాల రసం అయితే చేసి చూపిపోతున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకుందంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వాష్ చేసుకొని బౌల్లో వేసుకొని చింతపండు మునిగే అంత అయితే వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే చింతపండు నాననివ్వండి. అప్పుడు ఏంటంటే చింతపండులో ఉన్న గుజ్జు అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా టమాటాలు వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా పులుపు అనేది సరిపోతుందండి. ఎక్కువ వేస్తే మరి పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నాను, మెజర్మెంట్స్ తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎక్కడ పులుపు అనేది ఎక్కువ అవ్వకుండా మొత్తం బ్యాలెన్స్ గా ఉంటుంది, ఘాటు పులుపు కారం అనేది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, వాటర్ కాకుండా జస్ట్ చింతపండు వరకే వేసుకోండి, కొంచెం మెత్తబడింది కదా. సో ఇప్పుడు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా ఒక 2-3 పల్సులు ఇవ్వండి, బ్యాక్వర్డ్ అంటే కొంచెం కచ్చా పచ్చాగా. సో ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకుని దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, కొంచెం పలుగ్గా ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి, మరీ మెత్తగా అయితే ఫైన్ పేస్ట్ చేయకండి, బాగుండదు. ఇప్పుడు దీంట్లోకి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ అన్న లేకపోతే 2 స్పూన్స్ అన్న కల్లుప్పు వేసుకోండి. నేను చూపించిన మెజర్మెంట్ అయితే ఎక్కడ ఉప్పు అనేది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదండి, మీడియంగా ఉంటుంది. 1/2 స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే తర్వాత మనం మిరియాలు యాడ్ చేస్తాము. సో ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. జస్ట్ కలర్ కోసమే నేను అక్కడ కారం వేసుకున్నానండి. కొంచెం ఇలా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలు వేసుకోండి ఇక్కడ ఈ స్టేజ్ లో. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకోవాలి ఇక్కడ. ఆ వాటర్ ఎవరు పడేయకండి, ఇక్కడ యూజ్ చేసుకోండి. నేను ఒక చిన్న గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ వేసినట్టు అక్కడ అర్థం చింతపండులో. సో ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలా బాగా నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం వేసిన పదార్థాలన్నీ ఆ పులుసులోకి పట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. కొత్తిమీర ఇలా నలుపుకోండి, అప్పుడు కొత్తిమీరకు ఉన్న ఫ్లేవర్ అంతా రసానికి వస్తుంది. సో ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకున్నామండి. ఇక్కడ బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ చింతపండు పులుసులో, ఇంకొక 3 గ్లాసెస్ ఫుల్గా అయితే వాటర్ వేసుకోవాలి. మొత్తం 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పులుపు అనేది ఎక్కడ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదండి. మనం ఇంట్లో వాటర్ తాగుతాం కదా గ్లాస్ అనేది, ఆ గ్లాస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది మెజర్మెంట్ కోసం. సో ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిరియాల రసానికి రసం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామండి. రసం పౌడర్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చూపించిన మెజర్మెంట్స్ తో ట్రై చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 2 స్పూన్స్ అయితే మిరియాలు తీసుకోండి. ఘాట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొంచెం ఘాటు తక్కువ కావాలనుకున్నట్టయితే 1.5 స్పూన్ తీసుకోండి. 2 స్పూన్స్ ఏమో ఫుల్ గా అయితే ఇక్కడ జీలకర్ర తీసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాంటి రసాలకి. ఇంకొక 1.5 స్పూన్ ఏమో ధనియాలు వేసుకోవాలండి. పర్ఫెక్ట్ గా ఇంతే వేసుకోండి, ఇంకెక్కువ వేయొద్దు ధనియాలు అనేది, ఎందుకంటే మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తాం కాబట్టి మరి ఫ్లేవర్ అనేది ఎక్కువ అవ్వకూడదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకున్నానండి. లెక్కలో చెప్పాలంటే ఒక 20 మెంతులు అనుకోండి. 1 ఇంచ్ ఏమో దాల్చిన చెక్క వేసుకున్నాను. దాల్చిన చెక్క ఎవరు స్కిప్ చేయొద్దండి. ఒక చిన్న ముక్క ఏమో ఇక్కడ ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి రసానికి. ఒక 2 ఏమో ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఇక్కడ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదైతే ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసుకున్నానండి, చూసారు కదా. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చిన్న సైజ్ చిన్నులపై ఉంటుంది కదండి, పొట్టు తీయకుండానే మళ్ళీ ఒకసారి వేసేసుకొని ఒక పల్స్ ఇవ్వండి. పౌడర్ అంతా వేసిన తర్వాత లాస్ట్లో చిన్నులపై వేసుకొని ఒక పల్స్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే మనకి అక్కడక్కడ పొలుగ్గా చిన్నులపై అనేది బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అదే ఒకేసారి వేసి మొత్తం మిక్సీ పట్టారనుకోండి మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. అందుకే నేను లాస్ట్లో మళ్ళీ వేసి ఒక పల్స్ ఇచ్చాను చిన్నులపై అనేది. సో మనకి రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి చీలకలు వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి చీలకలు వేసుకోవడం వల్ల రసానికి మంచి ఘాట్ వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా పొడుగుగా కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మరీ ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకుండా కొంచెం రసంలో అక్కడక్కడ క్రంచిగా తగులుతా చాలా బాగుంటాయి. ఉల్లిపాయ అనేది లైట్ గా కొంచెం అలా మిక్స్ చేసేసి, అంటే ఉల్లిపాయ అనేది జస్ట్ అలా మెత్తబడితే సరిపోతుంది. దాంట్లో రసం పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. రసం పౌడర్ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదండి, జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, అంటే మనం పచ్చి వేసాం కదండి దినుసులు అనేవి, సో దినుసుల వరకు ఇట్లా వేపుకున్నట్టు వేపుకోవాలి అంతే.
ఇప్పుడు ఈ రసం పౌడర్ కూడా ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం అనేది ఇలా స్టెయిన్ చేసుకొని వేసుకోండి. ఇలా స్టెయిన్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి రసం అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది రసం అనేది ఇలా స్టెయిన్ చేసుకొని వేసుకోవడం వల్ల. ఒక్కసారి అయితే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. చూడండి ఎంత పల్ప్ వచ్చిందో మనకి. ఈ పల్ప్ అంతా అదే మనకి రసంలో ఉందనుకోండి మనకి థిక్నెస్ గా అనిపించదు, కొంచెం పల్చగా తొక్కుగా అనిపిస్తుంది రసం అనేది. సో అందుకే ఈ మెథడ్ ఫాలో అవుతాను నేను. చూడండి ఎంత పల్ప్ వచ్చిందో. అండ్ కొంచెం చింతపండులో కూడా కొంచెం పిప్పు ఉంటుంది కదండి, ఆ పిప్పు ఏంటంటే డైరెక్ట్ గా వేసుకుంటే బాగుండదు. సో అందుకని ఇలా స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు మనకి చూడండి పులుసు అనేది థిక్గా కొంచెం మనకి ఎక్కడ అడ్డు లేకుండా పల్చగా ఇలా ఉంది కదా. ఈ రసం అనేది కొంచెం మనకి మరిగే కొద్ది బాగా ఇంకా థిక్నెస్ వస్తుంది. చూడండి కొంచెం నురుగగా ఫోమ్ వచ్చి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మరిగించుకోవాలి. రసం అనేది ఖచ్చితంగా ఒక 10 minutes అన్న మరిగించుకోవాలండి, అంతకన్నా ఎక్కువ మరిగించుకోకండి. చూడండి రసం అనేది ఎంత థిక్నెస్ వచ్చిందో. స్టార్టింగ్ థిక్నెస్ కి ఇప్పుడు థిక్నెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా పైకి నురుగులాగా వచ్చి పైకి లైట్ గా ఆయిల్ తేలుతుందండి. అలా ఆయిల్ తేలిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత కూడా 2-3 పొంగులు రానివ్వాలండి. అప్పుడు ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది రసానికి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని పక్కన అప్పడాలన్నా లేకపోతే వడియాలన్నా పెట్టుకొని తినండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల మనకి గొంతుకి ఘాటుగా ఉండి మనకి ఏదైనా దగ్గున్నా జలుబున్నా ఏదైనా ఫీవరిష్ గా ఉన్నా కూడా మనకి హాయిగా ఉంటుందండి నోటికి. ఈ రైనీ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి మిరియాల రసం అనేది. ఈ మిరియాల రసం రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. మరిన్ని రైనీ సీజన్ రెసిపీస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.